హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ రెసిపీ మన అమ్మమ్మలు నానమ్మలు కాలం నాటి మినప సున్నుండల్ని తయారు చేసి చూపిస్తున్నానండి. అది కూడా పొట్టు మినువులతోటి పాతకాలం పద్ధతిలో ఈ సున్నుండల్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. చిన్న పిల్లల దగ్గర నుండి పండు ముసలి వాళ్ళ వరకు ఈ సున్నుండలు రోజు ఒకటి తింటే నడుం బలంగా, కండ పుష్టితోటి ఎముకలు దృఢంగా చాలా బలంగా ఉంటారండి. ఈ సున్నుండల్ని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. నేను ఈ సున్నుండలు తయారు చేయడం కోసం ఒక 2 కేజీల పొట్టు మినువుల్ని తీసుకున్నానండి. ఇవి మనం శుభ్రం చేసుకుని తీసుకోవాలి. అంటే వీటిలో రాళ్ళు, పుల్లలు ఇలాంటివి ఉంటాయి. అవన్నిటిని శుభ్రం చేసేసుకుని ఈ మినువుల్ని మనం తీసుకోవాలి. ఈ మినువుల్ని మనం వేయించుకోవాలండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇవి అంటే ఒక 2-3 గ్లాసుల వరకు వేసుకుని వేయించుకుంటున్నాను నేను ఇందులోను. వీటిని ఒక 4-5 సార్లు కింద వేయించుకోవాలండి. నేను తీసుకునే 2 కేజీలు కాబట్టి మీరు తీసుకున్న దాని ప్రకారం వీటిని వేసి వేయించుకోవాలండి. ఇవి మీడియం ఫ్లేమ్లో దగ్గరుండి కలుపుకుంటూ వేయించుకోవాలి. మనం వదిలేసామంటే మాత్రం మాడిపోతాయండి, సున్నుండల టేస్ట్ బాగోదు. ఇవి వేగేటప్పుడు మనకి మంచి కమ్మటి వాసన వస్తుంది. అలా కమ్మటి వాసన వచ్చేటప్పుడు ఇలా మనం మినువుల్ని కొన్ని ఇలా వేసి ఇలా గ్లాస్తో కానీ దేంతో అయినా నలిపి చూసుకోవాలి. చూడండి, మనకి లోపల పప్పు అనేది ఇలా ఎర్రగా వేగింది కదా. ఇలా వేగినాయి అంటే మనకి మినువులు వేగిపోయినట్టు. ఇప్పుడు వీటిని ఒక పళ్ళెంలోకి వేసేసుకొని ఇలా ఆరబెట్టుకోవాలండి, వేడి చల్లారేటట్టు. ఇలాగే మనం మిగిలిన మినువులన్నిటిని కూడా వేయించేసుకోవాలి. మినువులన్నిటిని వేయించుకుని ఇలా పళ్ళెంలో వేసేసుకొని ఆరనివ్వాలండి, అంటే చల్లారాలన్నమాట. ఇప్పుడు ఇదే కడాయిలోకి కొద్దిగా మనం ఉప్పుడు బియ్యమైనా లేకపోతే మామూలు బియ్యమైనా ఏమైనా కూడా తీసుకోవచ్చు. ఎందుకు అంటే అచ్చంగా మినువులతోటి చేసిన సున్నుండలు తింటే కొంచెం అవి బలమైన ఆహారం అండి, కొంచెం అజీర్తి చేస్తాయని చెప్పి ఇలా పూర్వం నుంచి ఉందన్నమాట ఇదే పద్ధతి. ఇలా బియ్యాన్ని వేయించి ఈ సున్నుండల పిండిలో కలుపుతారనమాట. ఈ మినువుల్లో కలిపి పట్టించుకుంటారు. ఇలా ఈ బియ్యాన్ని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఇలా ఎర్రగా అవ్వాలన్నమాట. ఇలా అయ్యేంత వరకు వేయించుకుని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇవి కూడా పూర్తిగా చల్లారాలి. ఇప్పుడు మనం మినువుల్ని ఇసురుకోవాలండి. అంటే వాటి పైన పొట్టు పోయేటట్టుగా ఇలా నేనైతే తిరగలు తీసుకున్నానండి. ఇది చాలా రోజులైంది, నేను ఎప్పుడో చిన్నప్పుడు ఇసిరాను అనమాట. ఇప్పుడు నా దగ్గర లేదు ఈ తిరగలి, మా నైబర్స్ దగ్గర ఉంటే తీసుకున్నాను. తీసుకుని ఈ మినువుల్ని ఇందులో వేసి ఇసురుకుంటున్నాను అనమాట. ఇలా ఇసరడం వల్ల ఈ మినువులు అనేవి మనకి పప్పు కింద అవుతుంది, అలాగే పొట్టు కూడా ఊడొచ్చేస్తుంది అనమాట. ఇలా మినువుల్ని చక్కగా ఇసురుకోవాలండి. ఇవి లేదు అనుకున్న వాళ్ళైతే 1 కప్పు పొట్టు మినువులు, 1 కప్పు మామూలుగా మనం గుండు మినపప్పు వాడతాం కదండి, ఆ పప్పు 2 కలిపి చేసుకున్నా కూడా ఇదే సేమ్ టేస్ట్ వస్తుందండి. చాలా టేస్ట్గా బాగుంటాయి సున్నుండలు. నేనైతే ఇలా అచ్చంగా ఈ పొట్టు మినువులతోనే తయారు చేసుకుంటున్నాను. చూడండి, మనకి ఈ మినువులు అనేవి చక్కగా పప్పు కింద అయింది. ఇలాగే మినువులన్నింటినీ శుభ్రంగా ఇసిరేసుకోవాలి. చిన్నప్పుడు మా అమ్మ ఇలా సున్నుండలు చేసేటప్పుడు ఇలా తిరగలు ఇసరడానికి నేనని మా పిల్లలందరం పోటీ పడేవాళ్ళం అండి. ఇప్పుడు ఈ పప్పుని చెరగాలన్నమాట. చెరిగితే దీనిలో ఉన్న పొట్టు అంతా వచ్చేస్తుంది. ఇలా ఒక పళ్ళెంలో కానీ చాట్లో కానీ వేసి మనం ఇలా చెరిగేసుకోవాలి. దీనిలో నుంచి ఈ పొట్టుని సపరేట్ చేసుకుని పప్పుని మనం ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి. చూడండి, ఇలా పొట్టు అంతా తీసేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం నేను పప్పుని ప్రిపేర్ చేసుకున్నానండి. ఇలా చేసుకున్న ఈ పప్పుని మనం ఇంట్లో మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేదు అంటే బయట గిర్నీకైనా ఇచ్చి పిండి పట్టించుకోవచ్చు అండి. చూడండి, పొట్టు ఎంత వచ్చిందో, ఒక 1/2 కిలో వరకు పొట్టు వచ్చింది నాకు. చక్కగా పప్పు అయితే రెడీ అయిపోయింది. ఈ పప్పులోకి మనం వేయించుకున్న బియ్యం ఉన్నాయి కదండి, వాటిని వేసి కలిపేసుకోవాలి. మొత్తం అంతా ఇలా కలిపేసుకుని ఒక క్యాన్లో వేసి, నేనైతే ఇవి బయట పట్టించేస్తున్నానండి. నేను తీసుకున్నది కొంచెం ఎక్కువ మొత్తం కదా, ఒక 2 కిలోలు కదా, దీన్ని అయితే పిండి బయటే పట్టిస్తున్నాను. మనం కొంచెం చేసుకునేటట్టయితే మిక్సీలో వేసేసుకుని చేసుకోవచ్చు అండి. నేను బయట పిండి పట్టించేసానండి. చూడండి, చక్కగా మెత్తగా పట్టేశారు. ఇప్పుడు దీనిలోకి బెల్లాన్ని కలుపుకోవాలి మనం. 2 కేజీల మినువులకి 2 కేజీల బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. బెల్లాన్ని ఇలా చిన్నగా ముక్కల కింద కొట్టేసి దీన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మిక్సీ జార్లో వేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకుని ఈ బెల్లం పొడి మనం ఈ సున్నిపిండిలో కలిపితే ఉండలు కట్టేస్తుంది అనమాట. అట్లా కాకుండా ఈ బెల్లం పొడిలోకి కొంచెం
ఈ సున్నిపిండి వేసి మరొక్కసారి మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, బెల్లం అనేది ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. ఇలా ఒకసారి కలిపేసుకొని దీన్ని మిక్సీ పట్టుకొని దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలండి. ఇలాగే మొత్తం బెల్లాన్ని సున్నిపిండిని కలిపి మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఉండలు కట్టకుండా ఉంటుందండి. చక్కగా పిండి అనేది బాగుంటుందన్నమాట. ఇలా అంతా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం సున్నుండలు నొక్కోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండి మనకి ఒక 3-4 నెలల పాటు నిల్వ ఉంటుందండి. అందుకోసమనే నేను మొత్తం పిండిలో ఇలా బెల్లాన్ని అయితే కలిపేసి పెట్టుకుంటున్నాను. నాకు కావాల్సినప్పుడు ఉండలు చేసుకుంటాను అనమాట. ఈ పిండి అంతా ఇలా కలిపేసుకుని నేను కావాల్సిన పిండి ఉంచి మిగిలినంతా ఈ క్యాన్లోకి వేసేసుకుంటున్నానండి. నేను మొత్తం ఇప్పుడే ఒకటేసారి ప్రిపేర్ చేయట్లేదు ఈ సున్నుండల్ని. కావాలనుకున్నప్పుడు పిండి తీసుకుని నేను ఉండలు నొక్కుంటాను. ఇదంతా ఇలా క్యాన్లో స్టోర్ చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఉంచిన ఈ పిండితోటే, ఈ పళ్ళెంలో ఉంచిన పిండితోటే సున్నుండలు అయితే నొక్కుంటున్నానండి. దీంట్లోకి ఇలా కాచిన నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి అనేది వేడిగా ఉండాలండి. వేడిగా ఉంటేనే మనకి ఉండలు చుట్టుకోవడానికి బాగుంటుందన్నమాట. ఇలా నెయ్యి వేసుకుని చేయి కాలకుండా జాగ్రత్తగా అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా అంతా కలుపుకొని మనకి కావాల్సిన సైజులో ఉండల్ని చుట్టుకోవడమేనండి. చాలా బాగుంటాయండి పొట్టు మినుములతో చేసిన సున్నుండలు. చాలా టేస్ట్గా బాగుంటాయి. నేనైతే మీడియం సైజులో ఇలా సున్నుండల్ని నొక్కుంటున్నాను. చూడండి, ఇలాగే మిగిలిన ఉండలన్నిటిని కూడా నొక్కుకోవాలండి. ఇదండి పాతకాలం పద్ధతిలో చేసుకునే సున్నుండలు. చాలా బలమైన ఆహారం అన్నమాట. రోజు ఒక్కటి తింటే కనుక పిల్లల నుండి ముసలివాళ్ళ వరకు కూడా నడుం బలంగా, ఎముకలు దృఢంగా, కండ పుష్టితోటి ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్